వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎర్నికా వ్లాగ్స్. ఈ పులిహోర ప్రసాదంలో తయారు చేసుకునేది కాదండి, జర్నీలో 3 days వరకు నిల్వ ఉండే పులిహోర. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం 2 పావుల పులిహోర ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్, ముందుగా 1.5 స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన శనగపప్పును కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 8 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూడు ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు పావుల బియ్యాన్ని పొడి పొడిగా ఉండేట్లు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో తగినంత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న పోపుని మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. పోపు మొత్తం రైస్కి బాగా పట్టేట్లు బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పులిహోర అయితే రెడీ అయిపోయింది. కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.